వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బెజవాడ దుర్గమ్మకు నిత్య పుష్పార్చన కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. అమ్మవారిని పూలతో తయారు చేసిన చీరని అలంకరించి చేపట్టిన పుష్పార్చన కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సాగుతోంది. అమ్మవారి ఉత్సవమూర్తిని మల్లికార్జున మహామండపంలో ఉంచి ఈ కార్యక్రమం చేశారు. నిత్యం అమ్మవారికి 3 రకాల పూలతో కోటి పుష్పార్చన నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని చూసి తరిస్తున్నారు. ఈ ఏడాది దుర్గమ్మ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈవో సూర్యకుమారి తెలిపారు. అలాగే శ్రీరామనవమికి మహామండపం ఎదురుగా అర్జున్ వీధి చివర్లో ఒక పందిరి ఏర్పాటు చేసి అక్కడే మేము ఈసారి శ్రీరామనవమి కళ్యాణం చేయగోరుతున్నాము. అందరికీ కూడా దేవస్థానం తరపు నుంచి ఇదే ఆహ్వానం. ఇది ఆర్జిత సేవ కాకుండా సామూహిక సేవ కింద ప్రవేశపెడుతున్న దానికి అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనాలని, మాతో పాటు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. పూల చీర ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా అమ్మవారికి పూల దండలే కానీ కైమాలలే కానీ చీర రూపంలో వస్త్ర రూపంలో అలంకారం చేయలేదు. ఈసారి వసంతోత్సవం సందర్భంగా, వసంత నవరాత్రుల సందర్భంగా ఇది ప్రత్యేకంగా తయారు చేయించి చాలా చూటుగానే ఆకట్టుకునే రకంగా వస్త్రం మొత్తం కూడా, అంటే అడుగున చీర కడతాము కానీ దానిపైన మాత్రం మొగ్గలతో, తర్వాత కట్ రోసెస్తో తయారైన బిళ్ళలతో చాలా బాగుంది చీర చూడటానికి.